హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జైన్ జాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం మిక్చర్ అండ్ అలిగేషన్ క్లాస్లో ఆల్రెడీ మనం 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైతే న్యూ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి నేమ్ చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ మీరు బేసిక్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూడండి. ఆ తర్వాత ఈ క్లాస్ చూడండి. లేదంటే మీకు ఏమీ అర్థం కాదు, అంటే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి కదా, సో డైరెక్ట్ మీకు అర్థం కాదనమాట. సో ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 క్లాసులు చూడండి. వీటి తలకు లింకు ప్లేలిస్ట్ వైజ్గా నేను మా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి లుక్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రీ పీడిఎఫ్, ఫ్రీ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. మీరు కావాలంటే అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఎవరైనా కొత్తగా వ్యూవర్స్ చూసినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ వ్యూవర్ చూసినట్లయితే మీరు ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లోన క్వాలిటీ కంటెంట్ అనమాట. ఎవ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఓన్లీ ఎస్ఎస్సి సిజిఎల్ఏ కాకుండా, ఆర్ఆర్బీఏ కాకుండా, యూపీఎస్సీ కాకుండా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లోన మిక్చర్ నుంచి టాపిక్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను కదా. సో మీ నుంచి కూడా కొంచెం నాకు సపోర్ట్ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన ఛానల్లోన ఓన్లీ అర్థమెటికే కాకుండా జిఎస్ సబ్జెక్ట్స్ అయినా హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఎకానమీ, ఆ తర్వాత మిగతా వేరే సబ్జెక్ట్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్ అయినా, బయాలజీ, కెమిస్ట్రీ, ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మన ఛానల్లో ఫాలో అయితే కంప్లీట్గా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగానే వెళ్తున్నాం అనమాట. ఓకేనా? సో ఈరోజు మనం నేర్చుకోబోయే టైప్ ఏంటంటే సిరీస్ మెథడ్ అనమాట. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ అనేవి సిరీస్ మెథడ్లో అడుగుతారనమాట. సో సిరీస్ మెథడ్లో అడిగి ఎలా చేయాలి, అప్రోచ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈజీగా నేర్చుకుందాం. సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత కొద్దీ నేను కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట. క్లాస్ స్పీడ్ అయిపోతున్న కొద్దీ మీకు మరి కేక్ వాక్ లాగా ఉండదు అనమాట. కొంచెం ఫాస్ట్ చెప్తుంటాను. ఓకేనా? చూడండి, 55th క్వశ్చన్. 75 liters of a mixture contains milk and water in the ratio 11:16. 15 liters of mixture is taken out and replaced by 20 liters of water. From the current mixture, 10 liters of the current mixture is taken out and replaced by 40 liters of water in the current mixture. Then what is the current ratio of milk and water in the mixture? సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఏదైతే కాన్స్టెంట్గా ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ ఉందన్నమాట. ఇది కంటైనర్ ఉందన్నమాట. సో ఈ కంటైనర్లో ఏది కాన్స్టెంట్గా ఉంది, ఏది ఫిలప్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ప్రకారం చూసినట్లయితే మనకి ఏంటి కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ మనకి మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఎందుకు చూడండి ఒకసారి. 15 liters ఆఫ్ ది మిక్చర్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్ బై వాటర్ అనమాట. అంటే వాటర్ యాడ్ చేస్తున్నారు. సో వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఏది కాన్స్టెంట్గా ఉంది, మిల్క్ కాన్స్టెంట్ ఉంది. సో మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్తూ వచ్చింది, ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో ఆ వాల్యూ తీసుకోవాలి మనం. కాన్స్టెంట్ గేట్ ఉంది, మిల్క్ ఉంది కదా. సో మిల్క్ వాల్యూ తీసుకుంటారు అనమాట. సో చూడండి, ఫస్ట్ మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంది, మిల్క్ వాటర్ రేషియో 11:16 ఉందన్నమాట. సో 11:6 అనమాట. 11:6 ఉందన్నమాట కదా. సో మిక్సర్ ఏంటి తీసుకుంటారు అంటే మిల్క్ తీసుకోమన్నాను కదా, సో మిల్క్ 11 parts ఉన్నది, మొత్తం 17 parts. సో 11 parts 17 parts ఉన్నదన్నమాట. సిరీస్ మెథడ్ కాబట్టి ఇంటూ వేసుకుంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఒరిజినల్గా ఎంత ఉందంట, ఒరిజినల్కి 75 liters ఉందంట. ఇందులో మనం ఎన్ని లీటర్స్ తీసాం, 15 liters తీస్తాం. సో ఎన్ని లీటర్స్ ఉంటుంది, 60 liters ఉంటుంది అనమాట. ఎన్ని ఉంటుంది, 60 liters ఉంటుంది అనమాట. 60 liters ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏమైంది, టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్ బై 20 liters ఆఫ్ వాటర్. సో ఈ 60 liters ఈ 60 litersలో మళ్ళీ 20 liters యాడ్ చేశారు అనమాట. సో ఎంత అవుతుంది అప్పుడు, 8 liters అయిందనమాట. 8 liters అయింది. ఆ తర్వాత ఏమైంది, ఫ్రమ్ ద కరెంట్ మిక్చర్, ఇక్కడ నుంచి 80 నుంచి మళ్ళీ 10 liters అనేది తీసారు అనమాట. సో 80 నుంచి 10 తీస్తే ఎంత అవుద్ది, 80 - 10 తీస్తే 70 అయింది అనమాట. 70 అయింది బై. నెక్స్ట్ అండ్ రిప్లేస్ బై 40 liters ఆఫ్ వాటర్. నెక్స్ట్ 70 + 40 మళ్ళీ 40 యాడ్ చేశారు. అప్పుడు ఎంత అయింది, 110 అయిందనమాట. సో 110 అయిందనమాట. ఇప్పుడు చూడండి రేషియో ఎంత వస్తుంది, 0 0 0 0 క్యాన్సిల్. ఆ తర్వాత ఏమైంది, 11 11 క్యాన్సిల్. నెక్స్ట్ 2 3 2 4. సో అప్పుడు ఏంది, 21:60 21:74 68 అనమాట కదా. సో మనకేంటి అడిగాడు అక్కడ, మిల్క్ అండ్ వాటర్ రేషియో అడిగాడు. సో ఇప్పుడు చూడండి, ఇదేంటిది మిల్క్, ఇది సో మిల్క్, ఇది వాటర్ అనమాట. సో మిల్క్ ఎంత ఉంది, 21 ఉందన్నమాట. సో ఇదేంటి టోటల్ అనమాట. ఇది మీకు ఏం చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, డినామినేటర్లో ఉంది టోటల్, మీద ఉంది రిజల్టెంట్ అనుకొని చెప్పి మేము ముందు క్లాస్, అందుకే ముందు క్లాస్ చూడమన్నాను. సో 21 మిల్క్ ఉంది.
సో మనకి వాటర్ కావాలంటే ఏం చేస్తాం, 60 నుంచి 20 మైనస్ చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది, 47 వస్తుంది అనమాట. సో 47. సో ఆన్సర్ ఇది అనమాట, 21:47. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది లేదా? సో ఫస్ట్ మనం ఏం చేసాం చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం పాజ్ తీసుకొని డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాం, నార్మల్గా ఏదైతే రిప్లేస్ తీసుకుంటారో అంటే ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో ఆ వాల్యూ తీసుకున్నాం. సో కాన్స్టెంట్గా ఏదో ఉంది ఇక్కడ, ఎందుకు కాన్స్టెంట్గా మిల్క్ ఉంది, ఆడు వాటర్తో రిప్లేస్ చేస్తున్నాడు. సో మిల్క్ ఎలా ఉంది అలానే ఉంటుంది అనమాట. సో చూడండి, మొత్తం ఆడిచ్చిన రేషియో ఏంటి, 11:6 అనమాట. సో 11 parts అనేది మిల్క్ ఉంటే 6 parts వాటర్ ఉంది. సో ఇనిషియల్గా ఎంత ఉంది, 11/17 ఉందన్నమాట. సో మిల్క్ ఎంత ఉంది, 11/17 ఉంది. ఆ తర్వాత ఏం చేసాం, 15 లీటర్స్ తీసాం, టోటల్ ఎంత 75లో 15 తీస్తే ఎంత 60 కదా. సో ఉన్నదానికి మనం ఎంత యాడ్ చేసాం, 20 లీటర్స్ యాడ్ చేసాం, వాటర్ యాడ్ చేసాం అనమాట. సో 20 లీటర్స్ యాడ్ చేసాం, 60 + 20 ఎంత 80 వచ్చిందనమాట, వేసుకున్నాం ఇంటూ. ఆ తర్వాత ఏం చేసాం, 10 లీటర్స్ తీసాం. సో 80 నుంచి 10 లీటర్స్ తీసాం అనమాట, 70 వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాం, 40 లీటర్స్ యాడ్ చేసాం. సో 40 లీటర్ యాడ్ చేస్తే 110 వచ్చిందనమాట. సో కింద వచ్చింది, కింద టోటల్ వచ్చింది. సో మీద మిల్క్ కాన్సన్ట్రేషన్ వచ్చిందనమాట. సో మిల్క్ కాన్సన్ట్రేషన్ ఎంత 21 వచ్చింది. సో టోటల్లో మిల్క్ చేస్తే మనకు వాటర్ వచ్చిందనమాట. అర్థమైందా లేదా? సో ఇదే సిరీస్ టెక్నిక్ అనమాట. ఈ సిరీస్ టెక్నిక్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం, మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఉపయోగిస్తాం, డిస్కౌంట్లో ఉపయోగిస్తాం, ఆ తర్వాత ప్రాఫిట్ లాస్లో ఉపయోగిస్తాం అనమాట. సో ఈ విధంగా మనం లైక్ సిరీస్ మెథడ్ని మిక్చర్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో 56 క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి, అలాగే సేమ్ అదేవిధంగా. సో ఏం ఇచ్చారు చూడండి ఒకసారి, 70 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ అనమాట. సో మిల్క్ వాటర్ ఎంత 5:4లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ అని చూసుకోవాలి. సో కాన్స్టెంట్ వాల్యూ కావాలంటే చూడండి ఒకసారి, 10 లీటర్ ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్, 40 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్. వాటర్ యాడ్ చేశారు కాబట్టి మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో మిల్క్ రేషియో తీసుకుంటాం. మిల్క్ రేషియో ఏంటి, మిల్క్ రేషియో 5/9 అనమాట. 5/9. ఆ తర్వాత ఏం చేస్తాం మనం, 10 లీటర్స్ ఆఫ్ మిక్సీ టేకెన్ అవుట్. సో 70లో 10 తీసేస్తారు, అప్పుడు ఎంత ఉంటుంది, 60 ఉంటుంది అనమాట. 60లో ఎంత యాడ్ చేశారు, 40 యాడ్ చేశారు. సో 100 ఇంటూ. ఆ తర్వాత ఏం చేశారు, ఇన్ ది కరెంట్ సొల్యూషన్ 50 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్స్ టేకెన్ అవుట్ అనమాట. సో 100లో 15 తీస్తారు, అంటే ఎంత 85 అనమాట. 45 లీటర్స్ ఇస్ వాటర్ యాడ్ అనమాట. దీంట్లో 45 యాడ్ చేస్తారు, 85 45 అంటే ఎంత 130 అనమాట. సో 130 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్. ఆ తర్వాత 5 1 జా, 5 2 జా 10, 5 6 జా 30 అనమాట. నెక్స్ట్ చూడండి, 2 3 జా, 2 13 జా. నెక్స్ట్ 5 2 జా, 5 17 జా కదా. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, చూడండి, 3 1 జా, 3 3 జా. సో 17/13 2 జా 26, 26 3 2 6, 13 6 జా 78 అనమాట, 78. సో ఏంటిది, ఇది టోటల్, ఇది మిల్క్ అనమాట. ఇది మిల్క్ కాన్సెంట్, మిల్క్ రేషియో. మనకి అడిగాడు మిల్క్ ఈస్ట్ వాటర్ అడిగాడు. సో మిల్క్ ఈస్ట్ వాటర్ అడిగాడు అనమాట. సో మిల్క్ ఎంత ఉంది, ఆల్రెడీ 17 ఉంది. సో వాటర్ కావాలంటే ఏం చేయాలి, 78 - 17 చేయాలి, అప్పుడు ఎంత 161 అనమాట. సో రేషియో ఏమవుతుంది, 17:61. చూసారా ఎంత సింపుల్గా చేసాం. ఇదే అంటే ఇలా కాకుండా మీరు నార్మల్ మెథడ్లో చేస్తే చాలా 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 లేట్ అవుతుంది, మీకు తలనొప్పి అనమాట, మీకు అసలు ఏమీ అర్థం కాదు, ప్లస్ చాలా 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 వేస్ట్ అనమాట అది. సో ఈ రకంగా ఫాలో అవ్వండి, సరేనా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, 57th క్వశ్చన్. 25 లీటర్స్ ఉందన్నమాట. చూడండి, మిల్క్ వాటర్, ఇందులో కూడా చూడండి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ వాటర్ అండ్ మిల్క్ ఇచ్చారు చూడండి, వాటర్ అండ్ మిల్క్ ఇచ్చారు ఇక్కడ. సో వాటర్ అండ్ మిల్క్ 1:4 అనమాట కదా. ఇప్పుడు చూడండి, 3 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఇస్ ఎంప్టీడ్, 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్. సో ఏంటంటే మిల్క్ యాడ్ చేశారు కాబట్టి కాన్స్టెంట్గా ఏముంటుంది, వాటర్ ఉంటుంది అనమాట. అర్థమైంది లేదా? సో ఆ రకంగా చూసుకుంటారు. సో వాటర్ ఉంది కాబట్టి వాటర్ 1/500 వాటర్ అనమాట కదా. ఆ తర్వాత ఏమైంది, 25 లీటర్స్లో 3 లీటర్స్ మైనస్ చేస్తారు. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 22 లీటర్స్ అనమాట. ఆ తర్వాత ఏమైంది, 2 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు, 22 + 2 ఎంత 24 అనమాట ఇంటూ. ఆ తర్వాత ఏమైంది, 24లో ఇంకోసారి సేమ్ అదే విధంగా తీసిరన్నమాట, మళ్ళీ 3 లీటర్స్ చేస్తారు, 24లో 3 లీటర్స్ చేస్తే 21. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ 2 లీటర్స్ యాడ్ చేశారు. సో 23 వచ్చిందనమాట. ఇది వచ్చింది 23, అదేనా 3 + 2, 3 + 2 సరిపోయింది. ఇప్పుడు మిల్క్ ఈస్ట్ వాటర్ అనమాట. సో మిల్క్ వాటర్ అడిగాడు అనమాట, రేషియో అడిగాడు. ఇప్పుడు చూడండి, మనకి ఏంటి వస్తుంది, మనకి కాన్స్టెంట్గా వాటర్ ఉంది కాబట్టి మనకి వాటర్ రేషియో వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 3 7 జా 3 8 జా, అదేనా
సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుద్దా? సో ఇంకేం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏం లేటుకుని 7 2 జా 14, 7 2 జా 14 ప్లస్ 1 15 అనమాట. సో 154 వచ్చింది. ఎంత వచ్చింది? 154 బై ఇది చూడండి, ఇది 8 5 జా 40 కదా. సో 23 ఇంటూ 40 0 4 4 2 జా 8 920 వచ్చింది అనమాట. 920 వచ్చింది. సో ఇంకా క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఇక్కడ మనం తప్పు చేసాము. ఒకసారి చూడండి, ఇక్కడ తప్పేం కాదు, క్యాన్సిల్ చేయాల్సింది చేయలేదు. అక్కడ 2 11 జా 2 4 జా. ఇప్పుడు చూడండి 77 బై ఎంత 5 4 జా 20 కదా. 20 × 23 అంటే 2 3 6 2 2 జా 4 అంటే 460 అనమాట. 460 వచ్చింది. సో మనకేంటి అడిగాడు? మిల్క్ ఈస్ట్ వాటర్ అడిగాడు. సో వాటర్ ఆల్రెడీ ఎంత ఉంది? ఇది వాటర్ ఆల్రెడీ 77 ఉందన్నమాట. సో ఇక్కడ 77 ఏది ఉంది? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు 460లో 77 మైనస్ చేస్తే మీకు 383 వస్తుంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూసారా, ఇది సిరీస్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఏ వెజల్ కంటైన్స్ 64 లీటర్స్ ఆఫ్ మిల్క్ 64 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అనమాట. సో మిల్క్ వాటర్ ఇచ్చారు. ఏంటి? 7:3. సో ఇప్పుడు చూడండి, 8 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజ్ రిప్లేస్డ్ బై 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనమాట. సో మిల్క్ అనేది రిప్లేస్ చేస్తారు. సో కాన్స్టెంట్గా ఏముంది ఇక్కడ? కాన్స్టెంట్గా వాటర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం వాటర్ రేషియో తీసుకుంటారు. సో వాటర్ రేషియో ఏంటి ఇందులోనా? 3 కదా. సో 3/10 అనమాట వాటర్ రేషియో. ఆ తర్వాత 8 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసాడనమాట. సో 64 8 తీస్తే ఎంత? 56 అనమాట. 56 అనా? సరిపోయింది, 56. దాంట్లో ఎంత యాడ్ చేశారంట? 12 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు. అంటే ఎంత? 68 అనమాట. సో 68. ఆ తర్వాత ఇంత అడిగాడు. ఒకసారి అయిందనమాట. ఇది ఇంత చేస్తాం మనం. వాట్ ఈస్ ద రేషియో మిల్క్ ఈస్ట్ వాటర్? సో మిల్క్ ఈస్ట్ వాటర్ రేషియో అడిగారు. సో చూడండి, ఇప్పుడు 2 5 జా 228 జా, నెక్స్ట్ 2 14 జా 234 జా, 2 7 జా 217 జా. సో అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 7 3 జా 21 బై 75 జా 85 అనమాట. సో మీకు ఏం తీసుకున్నాం? వాటర్ తీసుకున్నాం. సో ఇదేంటవుతుంది? ఇది వాటర్ అవుతుంది. ఇదేంటవుతుంది? ఇది టోటల్ అవుతుంది అనమాట. సో వాటర్ ఎంత ఉంది? 21 ఉందన్నమాట. సో 85 - 21 ఎంత? 464. సో 64/21. సో 64/21. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇంత సింపుల్ చేయొచ్చు అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. ఇదేంటిది? ఓన్లీ సిరీస్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. అర్థమైంది కదా? ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదైన తర్వాత మనకి సిరీస్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఏ వెజల్ కంటైన్ 32 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ విచ్ ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఈజ్ 5:3 అనమాట. ఏంటి ఇచ్చాడు? యాసిడ్ వాటర్ ఇచ్చారు. ఎంత? 5:3 అనమాట. ఇప్పుడు చూడండి, ఇఫ్ 12 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ టేకెన్ అవుట్ అండ్ 7 and 1/2 ఇది 7 and 1/2 వాటర్ ఈజ్ యాడెడ్. వాటర్ యాడ్ చేశారు. సో ఏంటి? వాటర్ యాడ్ చేశారు. సో వాటర్ యాడ్ చేశారు కాబట్టి కాన్స్టెంట్గా ఏముంటుంది? యాసిడ్ ఉంటుంది అనమాట. సో కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? యాసిడ్ అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఫ్రాక్షన్ వాల్యూస్ని మనం నార్మల్ వాల్యూస్ని మార్చుకుందాం. 7 and 1/2 ఎలా రాసుకోవచ్చు? 7.5గా రాసుకోవచ్చు లేదా? 7.5గా రాసుకోవచ్చు లేదా? ఇంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఏంటి? యాసిడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో యాసిడ్ వాల్యూస్ తీసుకుంటారు. యాసిడ్ వాల్యూ ఏంటి? 5/8 అనమాట. ఇంటూ 32 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. 32లో 12 లీటర్స్ తీస్తారు. అక్కడ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది అనమాట. దాంట్లో ఎంత యాడ్ చేశారంట? 7.5 యాడ్ చేశారు. అంటే 27.5 యాడ్ చేశారు. సో ఇక్కడ బై 10 వస్తుంది కదా. సో ఈ 10 ఇక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు అయితే 200 అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? దాన్ని డైరెక్ట్ స్టెప్ వేసాను ఇక్కడ. ఏమైంది ఆ తర్వాత? దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్? అంతే. సో మనకి ఏంటి అడిగాడు? యాసిడ్ వాటర్ తరకు రేషియో అడిగాడు అనమాట. ఇప్పుడు చూడండి, 8 2 జా 16, 8 5 జా 40, నెక్స్ట్ 25 1 జా 25, 25 1 జా 25. సో ఎంత వచ్చింది? 5/11 వచ్చింది అనమాట. ఏంటిది? టోటల్. ఇది యాసిడ్. మనకి యాసిడ్ ఎంత వచ్చింది? యాసిడ్ ఆల్రెడీ 5 పార్ట్స్ వచ్చింది. సో 11 - 5 చేస్తే 7.
సో యాసిడ్ వాటర్ ఎంత వచ్చింది 5:7 అనమాట. సారీ 11లో 5 కట్ చేస్తే 6 కదా. సో 5:6 అనమాట ఆన్సర్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంతే లేదా? ఫ్రాక్షన్ వాల్యూ ఏం చేస్తారు మీరు నార్మల్గా లైక్ ఈ వాల్యూలో చేంజ్ చేసుకుంటారు, లైక్ నార్మల్గా డెసిమల్ వాల్యూస్లో చేంజ్ చేసుకుంటారు, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ వెజల్ ఈస్ 13:11 అనమాట. చూడండి మిల్క్ వాటర్ ఎంత ఉందంటే 13:11 ఉందన్నమాట. 13:11 ఉంది. ఈ 48 లీటర్ ఆఫ్ మిక్స్ ఇస్ టేకెన్ అవుట్. సో రిప్లేస్డ్ టేకింగ్ అవుట్ అండ్ వాటర్ ఈజ్ యాడెడ్. సో వాటర్ యాడ్ చేశారు కాబట్టి సో కాన్స్టెంట్ వాల్యూ ఏముంటుంది, మిల్క్ ఉంటుంది అనమాట. ఏముంటుంది, మిల్క్ ఉంటుంది అనమాట. సో కాన్స్టెంట్ వాల్యూ ఏముంటుంది, మిల్క్ అనమాట. సో మిల్క్ తీసుకుంటారు, మిల్క్ ఎంత 13/24 అనమాట. కలర్ అమ్ముతాం. సో 13/24 ఇంటూ ఇఫ్ 48 లీటర్ ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఆల్రెడీ మనకి లైక్ చూడండి ఈ మంచి క్వశ్చన్ అనమాట, మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎందుకు ఇది మంచి క్వశ్చన్ అంటున్నానంటే మనకు ఆల్రెడీ ముందు ఇక్కడ మనకి ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడు అనమాట, 32 లీటర్స్ ఎంత ఇచ్చేసాడు, దాని నుంచి మనం మైనస్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ మనకి ఏం చేశాడు, ఇక్కడ మనకి ఒరిజినల్ వాల్యూ ఇవ్వలేదు అనమాట. సో మనకి ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలి అన్నమాట. మనం ఏం చేయాలి, ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలి. ఆడు మొత్తం చేసి డైరెక్ట్గా మనకి రేషియో ఇచ్చాడు అనమాట. ఈ రేషియో ఇచ్చాడు. ముందు వరకు మనం ఏం కనుక్కున్నాం, ఈ రేషియో కనుక్కున్నాం అనమాట. బట్ మనకి ఏం చేశాడు, ఇప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒరిజినల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం. సింపుల్ ఏముండదు, రివర్స్ టెక్నిక్ ఉపయోగించాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒరిజినల్ క్వాంటిటీని నెక్స్ట్ అనుకుంటాను. నెక్స్ట్ అనుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ నుంచి ఎంత మైనస్ చేయాలి నేనంట, 48 మైనస్ చేస్తాను నార్మల్గా, అంతే కదా, మైనస్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ తర్వాత 81 లీటర్స్ యాడ్ చేశారు అనమాట. సో దీంట్లో 81 యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఏమైందంటే మనకి ఏ రేషియో వస్తుంది, మనకి మిల్క్ రేషియో వస్తుంది. మిల్క్ ఎంత ఉంది ఇక్కడ 7 ఉంది. సో 7/15 అనమాట. సో ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి 81 - 48 33 అనమాట. సో x - 33 వచ్చింది. చూడండి ఒకసారి, x - 48 - x - 33 ఈక్వల్స్ టు ఇంటూ 13/24 ఈక్వల్స్ టు 7/15 అనమాట. 7/15. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి. 5 3 3 5 3 8 అంతేనా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేవి క్యాన్సిల్ అవ్వవు. సో ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేసుకుందాం. మీకు ఇంకా ఇంతసేపు మీరు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి టెక్నిక్స్ అనేది మీకు మొత్తం తెలుగు హిస్టరీలో ఎక్కడ ఉండదు. కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పిన మాట కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాట. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి సాల్వ్ చేద్దాం ఇది. సో ఈ డేట్ వెళ్ళిపోద్ది. సో 56 అవుద్ది. 56x - 33 ఈక్వల్స్ టు 65x - 48 అనమాట. సో ఇప్పుడు చూడండి 56x - 33. సో 56 × 33. సో 3 6 18 3 5 15 16 8 6 1. సో 8 14 1848 అనమాట. సో 1848 ఈక్వల్స్ టు 65x - 65 × 48 అనమాట. సో 65 × 48. 8 5 × 40, 8 6 × 40, 44, 4 5 × 20, 4 6 × 24, 26. సో 0 4 10 3040. సో ఇప్పుడు చూడండి 65 - 56 అంటే ఎంత, 65 - 56 అంటే 9. సో 9x ఈక్వల్స్ టు 3040 - 1848 to 919. సో 1190 అనమాట. సో 1190 వచ్చింది.
సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఎంత వస్తుందో. సో 1192/9 అనమాట. సో 9 1 జా 9, సో 9 3 జా 27, సో 9 2 జా సంథింగ్ ఎక్కడో మిస్ అయింది, ఒకసారి చూడండి. సో ఎక్కడో తప్పు చేసాం కొంచెం, చూడండి ఒకసారి. ఓకే సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కదా, సో ఇక్కడ x+3 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. ఆ తర్వాత సో ఇది అయినా సరే ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా కొత్త తప్పు చేసాను చూడండి ఒకసారి, క్యాలిక్యులేషన్ కూడా. 65 × 48 కదా, 8 5 జా 40, 8 6 జా 48 + 4 52, 4 5 జా 20, 4 6 జా 24 26 అనమాట. 0 2 1 3120 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 3120 వస్తుంది అనమాట. సో అటు వెళ్తే ఏమవుతుంది, రెండు ప్లస్ అయిపోతుంది అనమాట. సో ప్లస్ అయిపోతే ఏట్ అవుతుంది చూడండి, 31201848 అనమాట. సో 8694968 అనమాట. సో 4968. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది. ఎక్స్ వాల్యూ కావాలంటే మనం 9తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 4968. సో 9 5 జా 45 46 కదా, 9 5 జా 45, 9 2 జా 18 అనమాట. సో ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 552 లీటర్స్ వచ్చింది అనమాట. మంచిగా రాస్తుంది చూడండి ఒకసారి. సో ఎంత వచ్చింది, 552 లీటర్స్ వచ్చిందనమాట. 552 లీటర్స్ వచ్చింది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ అనేది 552 లీటర్స్ వచ్చాయి అనమాట. బట్ ఏంటంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఇనీషియల్ మిక్చర్ అడిగాడు. సో 550 అనేది టోటల్ మిక్చర్ అనమాట ఇది. సో ఇది టోటల్ వాల్యూ అనమాట. ఇది టోటల్ వాల్యూ. మనకి మిల్క్ వాల్యూ కావాలంటే ఇది 552 కదా. సో 552 అనేది ఎన్ని పార్ట్స్ తలకు వాల్యూ, టోటల్ ఎంత మనకి ఇనీషియల్గా ఎంత ఇచ్చాడు, 13 + 11 అంత 24 కదా. సో ఈ 24 పార్ట్స్కి ఈక్వల్ అనమాట. మనకు కావాల్సిందంత మనకి మిల్క్ కావాలి. మీరు మిల్క్ అడిగాడు కదా, సో మిల్క్ అర్థమైంది లేదా చూడండి. కావాలంటే నేను వేరే కలర్ వేసుకుని చేస్తాను, మీకు అర్థం చూడండి. మిల్క్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, టోటల్ 550 లీటర్స్ అనేది మొత్తం ఎన్ని పార్ట్స్ వాల్యూ, ఇది 24 పార్ట్స్ తలకు వాల్యూ. సో 24 అనమాట. మనకు కావాల్సిందంత మనకి 13 పార్ట్స్ తలకు వాల్యూ కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్తో కట్ అవుద్దా, 4 టేబుల్ కట్ అవుద్ది. 4 6 జా 4 1 జా 4, 1 మిగులుతుంది. 4 3 జా 552, 1 జా 4, 4 3 జా 12, 34 138 అనమాట. 138. సో ఇంకా కట్ అవుద్ది అనమాట ఇది. 6 1 జా 6 2 జా 12, 6 3 జా 18. సో 23 × 13 అనమాట. 13 3 జా 39, 13 2 జా 26, 29. సో 299 అనమాట. సో ఆన్సర్ వచ్చింది 299 లీటర్స్ వచ్చింది అనమాట. ఆన్సర్ ఎంత వచ్చింది, 299 లీటర్స్ వచ్చింది. 299 లీటర్స్ అనమాట ఆన్సర్ 299 లీటర్స్. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. సో ఈ క్వశ్చన్ నేను నార్మల్గా 1 మినిట్లో చేసినట్టు కదా, ఇవంతా ఏం చేయకుండా నార్మల్ 1 మినిట్లో చేస్తే చేయగలనా లేదా ఒకసారి చూడండి ఒకసారి. సో నేనైతే ఎగ్జామ్లో ఎలా ఆలోచిస్తానంటే, మనకి వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇనిషియల్ మిక్చర్ అడిగాడు. సో ఇనిషియల్ మిక్చర్లో మిల్క్ వాల్యూ ఏంటి, 13 ఉందన్నమాట. సో ఏ ఆన్సర్ అయినా సరే ఈ 13తో మల్టిప్లికేషన్ అయిపోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 13తో అయ్యేవి ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. ఫస్ట్ 325 తీసుకుంటున్నా, 325 తీసుకుంటా, 325 తీసుకుంటా, 13తో చేస్తాను. 13 2 26 చేస్తాను. సో ఎంత వస్తుంది, 1365 వచ్చిందనమాట. సో ఇది కూడా అవుతుందన్నమాట, నెక్స్ట్ 13తో 295 చేస్తాను. 13 1 13, సో మళ్ళీ 65 వస్తుంది. సో అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జామ్లోన మీరు 13 కాబట్టి 13 టేబుల్తో డివిజిబుల్ అయినట్టుగా ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. సో అప్పుడు మీరు ఈజీగా అది ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. అర్థమైంది లేదా. సో ఫ్రెండ్స్, ఇది సిరీస్ మెథడ్ యొక్క క్వశ్చన్స్ అనమాట. మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేశాను. సో ఇవి మా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొక క్లాస్ ఉంది, ఎలిగేషన్ క్లాసు. సో ఈ క్లాస్ అయిపోతే మీకు కంప్లీట్గా మిక్స్డ్ అండ్ డయాలసిస్ కంప్లీట్ అయిపోయినట్లు. కానీ
సో ఇప్పటికైతే మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. నైట్లు పడుకోకుండా కూడా వీడియోస్ చేస్తున్నాను కంటిన్యూస్గా పాస్ట్ వన్ వీక్ నుంచి. నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ మీకు కూడా ప్రిపేర్ చేయిస్తాను. సో ప్లీజ్ ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.